హరీష్ రావు ఆయన తన అభిమానులకు ట్రబుల్ షూటర్ అయితే కవిత దృష్టిలో బబుల్ షూటర్, ట్రబుల్ క్రియేటర్. ఇలాంటి బిరుదులతో పాటు జనాల్లో ఇంకో పేరుతో కూడా చర్చలో ఉన్నాడండోయ్. అదే రిబ్బన్ కట్టింగ్ మాస్టర్. హరీష్ రావు ఎమ్మెల్యే అయిన కాడి నుండి మంత్రి దాకా, మళ్ళీ తిరిగి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యేదాకా ఆయన కట్ చేసినన్ని రిబ్బన్లు మరెవరు కట్ చేసి ఉండరనుకుంటా. ఆయన రిబ్బన్ కట్ చేసిన వ్యాపారాల సక్సెస్ రేట్ గురించి అయితే నన్ను అడగకండి. కానీ ఓపెనింగ్, రీఓపెనింగ్, రీఓపెనింగ్, ఓపెనింగ్లు చేసే రికార్డులు కూడా మన సార్ ఖాతాలోనే. కోనసీమ నుండి రుచులు తెచ్చిన జనాలు మెచ్చక చౌరస్తాలో విగ్రహాల్లా మిగిలిపోయిన దందాలెన్నో. అవన్నీ సరే, వ్యాపారాల్లో లాభ నష్టాలు సర్వసాధారణం. కానీ 20 ఏళ్లుగా నియోజకవర్గాన్ని ఏలుతూ పాతుకుపోయిన పాత పార్టీకి కొత్తగా పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు చేయడమే అసాధారణం. కాబోయే సీఎం అంటూ ఓ వర్గం భజన చేస్తుంటే, కొత్తగా పార్టీ ఆఫీసుల పేరుతో ఏదో లేని హంగామాను చేయడం చూస్తుంటే హరీష్ రావుకు ఏదో భయం పట్టుకుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దశాబ్దాలుగా సిద్దిపేటను ఏలుతున్న ఎక్కడో తేడా కొడుతున్నట్టుంది అంటున్నారు. మొన్నటికి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లకు సైతం సిద్దిపేట నుండి భారీగా ఓట్ షేర్ అవ్వడం, చాప కింద నీరులా ఓ యువ నాయకుడు, అందున కొద్దు సిద్దిపేట నాయకుడు పట్టు సాధిస్తుండటం, మరోవైపు ఎంత లేదన్నా మామ గారాల పట్టి కవిత సిద్దిపేట వైపే చూస్తుండటం, కండువా వేసుకొని పక్కన తిరిగినోళ్లే కారును ఖతం చేస్తారనే భయం కారణంగానే ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు అదేదో అన్నట్లు సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు దరిదాపుల్లో కూడా లేకపోయినా ఈ మాజీ సీఎం గారి అల్లుడు మాత్రం ఆగమాగమవుతూ ఆఫీసులు ఆరంభిస్తున్నాడట. ఈ అనుమానాలను బలపరిచే మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేపట్టిన కొత్తలో 1-2 కార్లకు మాత్రమే పరిమితమైన హరీషుడు రాను రాను గాలి ఎటో వీస్తోంది అని గ్రహించి తన హవాలే నడుస్తోంది అని చెప్పుకునేందుకు దాదాపు 20 నుండి 30 కార్ల కాన్వాయ్తో రాష్ట్ర నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకునేందుకు ఆపసోపాలు పడుతున్నాడట. కేవలం తను సిద్దిపేట ఎమ్మెల్యేగా అయినా గెలిస్తే చాలు, నియోజకవర్గంలో పట్టు నిలుపుకుంటే చాలు అనుకుంటున్నాడు అనడానికి మరో ఉదాహరణ చెప్తా వినండి. అంత రాష్ట్ర స్థాయి నాయకుడే కదా, మరి తన నియోజకవర్గానికి పక్కనే ఉండే హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఎందుకు దూరంగా ఉన్నట్టు? ఒకటి, ఇక్కడే మనం విషయాన్ని పసిగట్టాల్సి ఉంటుంది. నీ జోలికి నేను రాను, నా జోలికి నువ్వు రావద్దు అన్నట్టుగా హుస్నాబాద్కు హరీష్ రావు రాలేదు, రేపొద్దున సిద్దిపేటకు పొన్నం పోడు అన్నట్లు దీని అర్థం. ఇక్కడ సిద్దిపేటను కాంగ్రెస్ అధిష్టానమే హరీషుడికి వదిలేసిందా, లేదా జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి, మాజీ మంత్రి అయిన హరీష్ రావుకు మధ్య ఉన్న అవగాహన, అనుబంధాలు ఏమైనా ఉన్నాయా అని ఏళ్లుగా మార్పు కోసం ఎదురు చూస్తున్న సిద్దిపేట ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక ఈ కట్టింగ్లకు కట్టింగ్ పడేదనడం, సిద్దిపేటలో మార్పు జరిగేదనడం. స్టే ట్యూన్. సామాన్య చేతుల బ్రహ్మాస్త్రం, యుధిష్ఠిర వార్త. నేను రమేష్ పోతరాజు.